ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. యూదా వారికిని యెరూషలేము నివాసులకుని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ముండ్ల పొదల్లో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి. అవిధేయుల ఇందుగా మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడను ఆపివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదా వార్లారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉంది. ఇక్కడ దేవుడైన యెహోవా ఏం సెలవిస్తున్నాడంటే, యూదా వారికిని యెరూషలేము నివాసులకుని యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అని రాయబడింది. యూదా వారు యెరూషలేము వారు అంటే ఎవరంటే, వీళ్ళు వాగ్దాన ప్రజలు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు, దేవుని చేత నిర్ణయింపబడిన వాళ్ళు. లోకంలో ఎంతోమంది జనాలు ఉన్నారు, ఎన్నో జాతుల వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ప్రజలు ఉన్నారు. కానీ వారందరిలో కూడా దేవుడు ఈ యెరూషలేము యూదా వారిని ఎన్నుకున్నాడు. అబ్రహాం ద్వారా వచ్చిన వంశావళి ఇది. ఎన్నుకున్న వీరికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి అంటున్నాడు. ఈ వాక్యము దేనికి సాదృశ్యమైన వాక్యం అంటే, సువార్త సేవకు సాదృశ్యమైన వాక్యము. ముండ్ల పొదలలో విత్తనములు చల్లొద్దు అంటున్నాడు. ముండ్ల పొదల్లో విత్తనములు చల్లితే ఏమవుతాయంటే వృధా అవుతాయి, వేస్ట్ అయిపోతాయి, దానివల్ల ఫలము ఇవ్వబడదు. ముండ్ల పొదల్లో విత్తనాలు తిరిగితే ఫలము ఇవ్వబడదు. మనం సువార్తల్లో, లూకా సువార్తలో కానీ ఇంకా మిగతా సువార్తలో అక్కడక్కడ రాయబడి ఉంటుంది. ముండ్ల పొదల్లో విత్తబడినటువంటి విత్తనం ఏమైందంటే అణిచివేయబడిందని లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ముండ్ల పొదల్లో పడిన విత్తనము అణిచివేయబడుతుంది. అది ఐహిక విచారానికి సూచనగా చెప్తున్నాడు యేసు ప్రభు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో మీరు ముండ్ల పొదలలో విత్తనములు చల్లొద్దు అంటున్నాడు. అంటే వాక్యమును మనం ప్రకటించేటప్పుడు, సువార్తను ప్రకటించేటప్పుడు ప్రార్థనాపూర్వకముగాను దేవుని చిత్తాన్ని కనుగొని ఎక్కడికి మనం సువార్తకు వెళ్ళాలి, ఎక్కడ వాక్యమును ప్రకటించాలి, ఎక్కడ ఆయన గురించి మనం ప్రశంసించాలి అన్న సంగతులను మొదటిగా మనము ప్రిపేర్ కావాలి, సిద్ధపడాలి. సిద్ధపడి దేవునికి ప్రార్థన చేసి, దేవుడు ఏమైతే మనకి ఏ స్థలానికి వెళ్ళమంటే ఆ స్థలానికి, ఎక్కడ ప్రకటించమంటే అక్కడ, ఏం ప్రకటించమంటే అదే ప్రకటించడానికి మనము సిద్ధపడాలి. అంత ఏకాగ్రతతో దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని ప్రార్థనాపూర్వకంగా మనము విత్తనం చల్లడానికి లోకంలోకి వెళితే దేవుడు హృదయములను శుద్ధి చేసి, ఎవరైతే నీ సువార్త, నువ్వు చెప్పినప్పుడు సువార్త విని రక్షణలోకి రావడానికి అవకాశం ఉన్నదో వాళ్ళను నడిపించగలడు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగాను దేవునితో సహవాసం చేసి ఆయన చిత్తాన్ని కనుగొని మన సువార్త సేవకు వెళ్ళాలి. అంతేగాని ఏమంటే ముండ్ల పొదల్లో విత్తనాలను చల్లొద్దు అంటున్నాడు. ముండ్ల పొదల్లో విత్తనం చల్లే వాళ్ళు ఎవరంటే ఓపిక లేని వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు, దానిపైన అంటే విత్తనం పైన, రైతాంగం పైన, వ్యవసాయం పైన శ్రద్ధ లేని వాళ్ళు. ఏదో విత్తుదామంటే విత్తుదాము, చేద్దామంటే చేద్దాము, ఉద్యోగాలు చేసినట్లు చేస్తే సువార్త సేవ ఫలించదు. ఉద్యోగాలు గవర్నమెంట్ ఏమి వాళ్ళకి నిర్ణయించింటుందో, లేదా ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం ఇచ్చింటారో వాళ్ళు ఏదైతే నిర్ణయించింటారో దాని ప్రకారంగా రూల్స్ పాటిస్తూ ఉద్యోగాలు చేస్తారు. ఈ లోక సంబంధమైన ఉద్యోగాలే వాళ్ళ రూల్స్లకు లోబడి ఉద్యోగాలు చేసినప్పుడు ప్రభు సేవ ఉద్యోగాల కంటే మరి అపరిమితంగా మనము సువార్త సేవ సమర్పణతో చేయవలసి ఉంటుంది. అందుకని నేను ఏమంటున్నానంటే, మీరు ముండ్ల పొదల్లో విత్తనాలు చల్లొద్దు, మీ బీడు పొలమును దున్నుడి అంటున్నాడు. మీ బీడు పొలము దున్నుడి. మీ బీడు పొలం అంటే దేవుడు మనకు ఒక సరిహద్దును నియమించుంటాడు. నువ్వు ఎక్కడ వరకు సువార్త చేయాలి, ఎక్కడ వరకు నువ్వు సంఘములు కట్టాలి, ఎక్కడ వరకు నీ వాక్య ఉపదేశం ఉండాలనేది ఒక సరిహద్దులు మనకు నియమించినప్పుడు అక్కడున్న ఆ ప్లేస్లో ఉన్నటువంటి బీడు భూములు, బీడు భూము అనగా
దేవుని యొక్క సువార్త తెలియని వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే సువార్త ప్రకటించినట్టు వాక్యం ప్రకటించినట్టు ప్రకటిస్తారే కానీ ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళు ఒక సంఘం కట్టుకొని సంఘానికి వెళ్తుంటారు. అలాంటి వారికి పోయి వీళ్ళు పోయి వాక్యం చెప్పి మళ్ళీ అక్కడున్న వాళ్ళని ఇక్కడ వీకి, ఇక్కడున్న వాళ్ళు అక్కడ వీకి, అక్కడున్న వాళ్ళు ఇట్లా అంటే ఈ సంఘం నుంచి ఆ సంఘం నుంచి ఆ సంఘం నుంచి ఈ సంఘంలోకి ఇట్లా మార్పులు చేస్తారే కానీ కొత్త ఆత్మలను ప్రభు సన్నిధికి తీసుకొచ్చే ప్రయత్నాలు చాలామంది చెయ్యరు. అక్కడ బాగలేదక్క బోధ, వాక్యానుసారంగా లేదక్క, సరిగ్గా చెప్పరక్క, ఇక్కడ బాగుంటుందక్క, చక్కగా చెప్తారక్క, మంచిగా చెప్తారక్క అన్న అని చెప్పి ఏమీ తెలియని అమాయకులైన వాళ్ళని అటు ఇటు తిప్పి ఎక్కడా కాకుండా చేసే ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది తెలిసి తెలియని సేవకులు. కాబట్టి దేవుడు ఏమో చెప్తున్నాడంటే తెలిసిన వారికి, నమ్మిన వారికి నువ్వు స్వార్థ చెప్పాల్సిన అవసరం లేదు. వారు నమ్ముకున్నారు, ఒక సంఘానికి వెళ్తున్నారు, ఒక మాదిరిగా ఉండేసినారు, వాళ్ళు పక్కగా వెళ్ళిపోయినారు. నీవు చేయవలసింది ఏమంటే బీడు భూమిని దున్ను అంటే పూర్తిగా యేసు ప్రభుని నమ్మకోకుండా వాళ్ళని ప్రభు సన్నిధికి నడిపించే ప్రయత్నం చేయి. వాళ్ళకు సువార్త ప్రకటించు, వాళ్ళ కోసం ప్రార్థించు, వాళ్ళను నువ్వు దేవుని సన్నిధికి నడిపించమని దేవుడు చెప్తున్నాడు. అట్లా ఒక గ్రామమైనా, నీ ఇంటి పక్కోళ్ళైనా, వేరే ఊరైనా, ఇక నీకు తెలిసిన ఏ ఊరైనా బీడు భూములనే దున్నమని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దున్ని రాళ్ళేరేసి చక్కగా దాన్ని ఆసం చేసి అప్పుడు మంచి నేలలో మంచి విత్తనం వేస్తే అది ఫలిస్తుంది అంటున్నాడు. ఎవరైతే యోగ్యమైన మనసుతో వింటారో, ఎవరైతే యోగ్యమైన మనసుతో మంచి విత్తనం విత్తినప్పుడు వింటారో అది ఫలిస్తుందని ఆ ఉపమానంలో రాయబడింది. విత్తనాలు వచ్చినటువంటి ఉపమానంలో రాయబడింది. కాబట్టి సువార్త ప్రకటించేటప్పుడు ఫస్ట్ భూమి ఆసనంగా ఉండాలి. భూమి ఆసనంగా ఉండడం అంటే వినే వాళ్ళకు అనుకూలంగా మనం వారి కోసం మొదటిగా ప్రార్థన చేసి వాళ్ళు వినగలరు, అక్కడ చేస్తే మంచిది అని దేవ దర్శనంతో మనం వెళ్ళాలి. తర్వాత విత్తనం కూడా మంచి విత్తనమై ఉండాలి. ఎప్పుడైతే మంచి పొలంలో మంచి విత్తనం విత్తుతామో అది 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా ఫలిస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి మాటలు మన కోసం దీవించును గాక. ఆమేన్.